అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. ఎట్లున్నారోళ్ళ అందరూ మంచిగున్నారా? నేనైతే మంచిగున్నానొల్లా. మీ కొరకు ఇలా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చిన. పబ్లిక్ ఇప్పుడు అత్యవసరమైన ఏంది? కొలువులు, ఉపాధి, ఇండ్లు అనుకుంటుర్రేమో. అవన్నీ కట్టిస్తే కాంగ్రెస్ వాళ్ళని ఎవరు దేక్తారు? అందుకే వాడకట్టుల పొంటి కాంగ్రెస్ లీడర్ల ఇగురాలు పెట్టుడు, కాంగ్రెస్ లీడర్లకు పాలాభిషేకాలు చేసుడు, కాంగ్రెస్ లీడర్ల భజన డీజే పాటలకు డ్యాన్సులు చేపించుడు ఇవి ముఖ్యం కదా. ఇవి చేస్తేనే పార్టీకి పబ్లిక్లో పతార పెరుగుతుంది. అదే అక్కడికి వచ్చే పనులు చేస్తే అవసరం తీరినాక ఎవరు యాదుచుకుంటారు చెప్పుర్రి కదా. సీఎం రేవంత్ సార్ మీద ఎప్పట్లెక్కనే మాస్ ర్యాగింగ్ చేసిండు మాజీ మంత్రి కేటీఆర్ సారు. కంప్యూటర్ను కనిపెట్టిన వాళ్ళని కనిపెట్టే పనిలో బిజీగా సీఎం చాలా బిజీగా ఉండు కానీ నీళ్లలో మునిగి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ వట్టెం పంపును పట్టించుకునే తీరిక మాత్రం సీఎంకు లేకుండా పోయింది. పంప్ హౌస్ నీళ్లలో మునిగి 3 రోజులైతున్నా నీళ్లు బయటికి వెళ్లకుండా నిమ్మలంగా ఉన్నారు. మరి సీఎం గారికి ఇరిగేషన్ మంత్రి గారికి ఇవన్నీ ఏం పట్టయా? ఎంతసేపు విగ్రహాలు వీధులెంబడొచ్చి పాలాభిషేకాలే కావాలనా? వేల కోట్ల ప్రజాధనంతో కట్టిన ప్రాజెక్టులు ఏడబోయినా ఏమనిపించదా? అధికారులతో దగ్గరుండి పని చేపియాల్సింది పోయి మీరే మాకేందన్నట్టుంటారా? పాలమూరు బిడ్డనంటూ బడాయి చెప్పుకుంటారు. అదే పాలమూరు ప్రాజెక్టు పంప్ హౌస్ నీళ్లలో మునిగితే శవన పేరు మారినట్టన కాదా? ఇదేనా ప్రాజెక్టుల మీద పాలమూరు బిడ్డ పాయిరం? వారానికి 2 సార్లు ఢిల్లీకి పోనికి తీర్వాటం అవుతుంది కానీ సొంత జిల్లాలున్న ప్రాజెక్టును పట్టించుకునే తీర్వాటం దొరుకుతలేదా అని సురుకుల వాతలతోటి వాతలు పెట్టినట్టు చేసిండు రామన్న సారు. అయినా మూటబొక్కిన నీళ్లు వస్తలేవనోడు గోకుతలేస్తాడు అన్నట్టు ఎదురుంగా ఎన్నన్నా ఏం గదులనోళ్ళు ఎక్స్లాగా ఎక్కిరిస్తే గదులుతారా అని కామెంట్లు చేయబట్టిండ్రు కాంగ్రెస్ సర్కారు పనితీరు తెలిసిన నెటిజన్లు. మీరోటి బాగా గమనించిండ్రో లేదో, మొన్న ఖమ్మంలో మున్నేరు వాగుకు వరదలు వచ్చి ఊరంతా మునుగుతే ఒక్క హెలికాప్టర్ను కూడా సాయం కోసం పిలిపియలేదు మన గౌరవ సర్కారోళ్ళు. అదే మంత్రులు తుమ్మినా దగ్గినా ఈడిచితంతా 20 కిలోమీటర్లు లేని ఊర్లకు కూడా హెలికాప్టర్ వేసుకొని వాలిపోతాండ్రు. మరి హెలికాప్టర్లో పోయి మంత్రులు ఎలుగబడుతున్న రాజకార్యాలు ఏమన్నా ఉన్నాయా అంటే ఏమీ లేవు. తాకత్ చూపించుకొని తరీకనే కానీ తవ్వడంత పాయిదా కూడా ఏమీ లేదు. మరి మంత్రులు ఎందుకు హెలికాప్టర్లు వాడుతుండ్రని సీఎం సార్ గుస్సా అవుతుండట. చూడురు మీరు. ఎక్కడైనా ముఖ్యమంత్రుల వారంటే వశపడని బిజీలు ఉంటారు కాబట్టి హెలికాప్టర్లో పోయి వస్తే టైం సేవ్ అవుతుందని సీఎంలు జిల్లాల పర్యటనకు హెలికాప్టర్లు వాడుతుంటారు. కానీ అదేందో తెలంగాణ సీఎం సార్ కంటే ఎక్కువ మంత్రులే హెలికాప్టర్లు వేసుకొని ఊరేగుతాండ్రు. తుమ్మిద తుప్పిళ్ళు పడ నల్గొండ టూర్కు పోయేటందుకు కూడా కోమటిరెడ్డి వెంకన్న సారు ఉత్తమ్ సార్లు హెలికాప్టర్లు వేసుకొని పోతాండ్రు. ఏమన్నా ఎమర్జెన్సీ మీద పోయిండ్రంటే ఏమో అనుకోవచ్చు. వట్టిగా రిబ్బన్లు గుంజే కార్యానికి పోయినా చెక్కులు వంచబోయినా గాలి మోటార్ ఎక్కి బుర్రుమని పోతాండ్రు. అది కూడా సర్కారు పైసలతోటి. సీఎం సారు వీళ్ళు గాలి మోటార్లు గాయి తిరుగుడు చూసి గుస్సా అవుతుండట. ఏందండి సీఎస్ గారు, ముఖ్యమంత్రిగా నేనే ఎన్నిసార్లు గాలి మోటార్ వాడతలేను, అలాకేందండి అన్నిసార్లు గాలి మోటార్ అరేంజ్ చేస్తాండ్రు? మంత్రులు కూడా గాలి మోటార్ను గట్లా వాడితే సీఎంగా నాకు అదరేముంటుంది? అర్జెంటుగా వాళ్ళకి హెలికాప్టర్లు ఇయ్యమని చెప్పుండ్రి సీఎస్ మేడానికి సీఎం సార్ అని ఆర్డర్ వేసిందని సచివాలయం దిక్కు గుసగుసలు పెట్టుకుంటారు. అయితే ఇదే ముచ్చట పోయి సార్ మీకు హెలికాప్టర్లు ఇయ్యొద్దని సీఎంఓ నుంచి ఆర్డర్లు ఉన్నాయని చెప్పిండ్రట. ఆయనకంత సీన్ లేదు, మేము కూడా సీఎం క్యాండిడేట్లమే, నషీవ్ కలిసి వచ్చి ఆయన ఆడ కూసుండు, మేము ఆయన కంటే ఏం తక్కువ కాదు, బరాబర్ గాలి మోటార్లనే తిరుగుతాం, ఏం చేస్తాడో చేసుకోపోమని తేల్చి చెప్పిండ్రట. ఇక మమ్మల్ని కంట్రోల్ చేయాలని చూస్తే కథ వేరే ఉంటుందని వార్నింగ్లు కూడా ఇచ్చిండ్రట. ఇక ఇప్పుడు అధికార పార్టీలో ఈ గాలి మోటార్ సిచ్చు గట్టిగానే రేగిందట. ఇంట్లో నిజమేందో తెలియదు కానీ సచివాలయం దిక్కైతే చాలా మంది చెవుల్లో గుసగుసలు పెట్టుకుంటుర్రట. మరి చూడాలి ఏమైతుందో. 3 రంగుల జెండా వట్టి సింగమోలే గదిలీనాడు మన రేవంత్ అన్న అని పాట పాడిన వాళ్ళ దగ్గరికి పోయి ఇప్పుడు రేవంత్ సారు అని పేరు తీయండ్రి, ఏమంటారో చూడుండ్రి. ముఖ్యంగా ఊర్ల పొన్న పోయి మీకు రుణమాఫీ ఎంత అయింది ఏం కథ అని అడుగుండ్రి, ఏం చెప్తారో చూడుండ్రి. సీఎం సార్ పేరు ఎత్తుతేనే సీమలు తేళ్లు వారినట్టు ఫీల్ అవుతారు చాలా మంది ఊర్ల పొంటి. ఇది మేమంటున్న మాట కాదుల్లో, ఊళ్ళ పొంటి పోతే జనం అంటున్న మాట. ఇక చూస్తే లాభం లేదని చెలో ప్రజాభవన్ అని పోరుబాట పడతాను రుణమాఫీ కాని బాధిత రైతులంతా. రుణమాఫీ కాని రైతులంతా ఏకమై కదం దొక్కుతాండ్రు కదా. ప్రజాపాలన ప్రభుత్వం మీద పటపట పండ్లు కొరుక్కుంటా చెలో ప్రజాభవన్ అని పోరుబాట పడతాండ్రు. ఆగస్టులో అందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి సర్కారు మోసం చేసింది. చాలా మందికి కొర్రీలు పెట్టి ఎగబెట్టింది. రానులకు నెలాఖరు వరకు వచ్చేటట్టు చేస్తామని అబద్ధాలు చెప్పింది. ఆగస్టు పోయి సెప్టెంబర్ కూడా అయిపోయేటందుకు వచ్చింది. రుణమాఫీ రానులకు ఇంకా రుణమాఫీ చేసేందుకు సర్కారు ఏం చర్యలు తీసుకున్నట్టయితే మాకు కనబడతలేదు. అందుకే మేము పోరుబాట పడుతున్నామని గరమైతుండ్రు రైతన్నలు. అందరికీ శుభోదయం. 19/9/2024 గురువారం రోజున రుణమాఫీ కాని రైతుల పిలుపు మేరకు చలో ప్రగతి భవన్ గురువారం రోజు ఉన్నందున తెలంగాణలో ఉన్న రైతులందరూ ఏకమై
చలో ప్రగతి భవన్ విజయవంతం చేస్తారని ఆశిస్తూ ఇదే పిలుపుగా అందరూ అనుకొని ఇప్పుడు ఇక్కడ ఎండనక వాననక చలనక రేయనక 6 కాలం కష్టపడి పండిస్తున్న రైతులకే మాట ఇచ్చి తప్పుతున్న రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి రైతన్నలందరూ ఏకమై జిల్లాల వారీగా మండలాల వారీగా గ్రామాల వారీగా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ చలో ప్రగతి భవన్ విజయవంతం చేస్తే 20 నాడు క్యాబినెట్ మీటింగ్ ఉన్నందున అందులో మనకు సానుకూలమైన ప్రకటన వచ్చి రుణమాఫీ ప్రతి ఒక్క రైతు రుణమాఫీ పొందే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు రైతేడ్చిన రాష్ట్రం బాగుపడదు అంటారు 100% నిజం. ఎద్దేడ్చిన వ్యవసాయం ఏ విధంగా బాగుపడదో రైతేడ్చిన రాష్ట్ర ప్రభుత్వం కూడా బాగుపడదు. కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిందిగా విన్నపం చేస్తూ రైతును ఎంతోమంది చనిపోతున్నారు వారిని కూడా దృష్టిలో పెట్టుకొని రైతులకు వెంటనే రుణమాఫీ చేసే విధంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయవలసిందిగా ఎలాంటి షరతులు లేని 2 లక్షల రుణమాఫీ చేయవలసిందిగా రైతన్నల తరపున మేము విన్నపం చేస్తున్నాం. జై జవాన్, జై కిసాన్, జై రైతన్న, జై భారత్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎన్నో సంఘాలు ఉన్నవి. పిరక సంఘం కానీ, ఐషవాద్య సంఘం కానీ, బ్రాహ్మణ సంఘం కానీ, వైశ్య సంఘాలు కానీ, ఆదివాసీ సంఘాలు కానీ ఎన్నో సంఘాలు వారికి సంఘాలకు అనుగుణంగా పిలుపునిస్తే ఎంతోమంది మనం వెళ్తున్నాం. ఎక్కడ ఒక చిన్న సంఘటన జరిగితే అందరం ఏకమవుతున్నాం. కాబట్టి ఇక్కడ రైతులు రుణమాఫీ కాక ఎంతోమంది చనిపోతున్నారు. వీరి బాధను కూడా అర్థం చేసుకొని ప్రతి సంఘం, ఈ సంఘం ఆ సంఘం అని కాదు, ప్రతి సంఘం నాయకులకు ప్రతి సంఘ కార్యకర్తలకు నేను విన్నపం చేస్తున్నా. మీ మద్దతు కూడా మా రైతులకు ఇవ్వండి. రైతులకు ఇచ్చి చలో ప్రగతి భవన్ విజయవంతం చేయవలసిందిగా మేము విన్నపం చేస్తున్నాము. మాకు రుణమాఫీ తాడో పేడో తేల్చుకునేందుకు రేపు ప్రజాభవన్ ముట్టడించి నిరసన చేస్తామని పిలుపునిచ్చిండ్రు. ఏమున్నది, అన్నదాతలు ప్రజాభవన్ నిరసనకు వస్తే ఊరు సొర్రంగానే ఎక్కడోళ్ళని అక్కడ అరెస్టులు చేపించి అలా కుతికే విసుకుతారు. ఎవరైనా తప్పించుకొని వచ్చి నిరసన చేసినా వాళ్ళ మీద కేసులు పెట్టి బేడీలు వేసుకొని తీసుకుపోతారు. జరిగేది ఇదే కదా. ఆస్థాన మీడియా వాళ్ళేమో రుణమాఫీ అయిపోయింది కానీ ప్రతిపక్షం వాళ్ళే రుణమాఫీ కాలేదని బదనాం చేసేందుకు ఇట్లా డ్రామాలు ఆడుతుండ్రని ఉల్టా ప్రతిపక్షం మీద నిందలేసి తప్పించుకుంటారు. బస్ గంతే. చెర్ల నీళ్ళు పోయి చెరు వెనుక పడ్డాక ఇప్పుడు ఏడొస్తే ఏం పాయిదాని అనుకుంటుర్రు ఈ సంగతి ఎరికైనోళ్ళు. ఈ దేశంలో రైతులై పుట్టుడు కంటే గోస ఇంకోటి ఉండదేమో. ఎల్లకాలం కష్టాలే. అన్నం వండించే రైతులంటే అందరికీ చిన్న సూపే. అలాన అయ్యో పాపం అనే వ్యవస్థలే కరువైనాయి. ఇక ఈ ప్రజాపాలనలు అయితే రైతులను పురుగుల కంటే కనీనం చూస్తున్నట్టే కొడుతాంది. లేకుంటేంది, రైతులకి ఏంది ఈ దుస్థితి? కరెంటు కోసం కాడెడ్లుగా మారిండ్రు రైతన్నలు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం రాంపురం కాడ మొన్నటి వానలకు బాయి కాడ పెట్టిన ట్రాన్స్ఫారం కాలిపోయింది. కరెంటోళ్లకు పోయి ఫిర్యాదు అయిండ్రట. 15 రోజుల సంది ఎంబడి పడుతున్నాయి. ఏం గింత కదులుతలేరట కరెంటోళ్ళు. ఇంకో దిక్కు చూస్తే ఆడ పత్తి చేను వరి పొలం ఎండిపోయేటట్టు ఉన్నాయి. నీళ్లు లేక చేన్ల ఇప్పటికే నెర్రలు వారినాయి. ఇక కరెంటోళ్ళు వచ్చేదాకా ఆగితే మన ఇల్లు మునుగుతుందని ఆలోచన చేసి రైతులే నపరోషేయి వేసి ట్రాన్స్ఫారంను ఎడ్ల బండిలకు ఎక్కిచ్చిండ్రు. ఇక ఎడ్ల జాగల వాళ్ళే బండిని గాడి పట్టుకొని గుంజుకొచ్చిండ్రు. ఇక మరి కరెంటోళ్ళు రారు. అట్లనే చూసుకుంటుంటే పంటలు ఎండిపోవట్టే ఏం చేస్తారు? వాళ్ళే ఎడ్ల లెక్క బండిని గుంజుకొచ్చే దుస్థితి వచ్చింది. సర్కారులకు రైతులంటే చిన్న చూపు ఉన్నప్పుడు ఇక కరెంటోళ్ళు ఏం కాంటారు? అందుకే మీ సావు మీరు సావుండ్రన్నట్టే ఇడిచిపెట్టినట్టుండ్రు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు తిరుగుతాంది. రైతులు గోసం చూసి మస్తుగా సొట్లు పెడుతుండ్రు నెటిజన్లు. ఇగో ఇవ్వోళ్ళు అయ్యేలాంటి సాఫ్ సిదా ముచ్చట్లు ఎట్లున్నాయి? మస్తుగున్నాయిలే. మలసినప్పుడు ఇసంటి ముచ్చట్లు పట్టుకుని వస్తుంది మీరేక. అంతవరకు మీరు చూస్తూనే ఉండుండ్రు మీ మిర్రర్ టీవీ శనార్థ్.